ఇగో కాక మొత్తానికైతే గుడారం మొత్తం బయలుదేరినమి ఇలా ఏం రాది ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది కాక, జబర్దస్త్ ఉన్నది. ఇగో ఈ పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ ఇది ఊళ్ళో పోతా ఉన్నాం. ఏమరా అంటే ఇప్పుడు ఎయిర్బిఎన్బి పోతున్నాం కదా, ఆడ పెద్ద దుకాణం పెట్టినాం అన్నమాట. ఇవాళ రాత్రి అంతా ఇంకేం లేదు, ఇక జంజాటకేం ఉంటుంది ఇక. సో ఏం లేదు, పెద్ద ఫైటింగే ఉంటుంది ఆడ. వంట చేసుకోవాలా, తినాలా, చికెన్ వండుకోవాలా. ఓకే, దర్శనం అయిపోయిందిలే, మళ్ళీ చికెన్ అంటున్నా అని చెప్పేసి మళ్ళీ దమ్ చేయకూరి. సో ముందే చెప్తున్నా అన్న, బయట తీర్థం అయిపోయావా అన్న? తీర్థం ఏం తీర్థం రా, అరే దేవుని దగ్గర పోయినాం, మరి ఇట్లా అన్న? అరే ఏం తీర్థం కావాలరా నీకు? బయట వైన్స్లో ఆడికే పోతున్నావు కదా, ఇంకేంది ఇక. గమ్మత్ ఉన్నది రా పోయి, పూరగాలతో పంచాయతీ ఉన్నది. చూడుగా ఇది విలేజ్ కాకో, చెప్పలేము మరి. ఇది కొండ కూడా తిరుపతి కొండలాగానే ఉందని. సేమ్ తిరుపతి కొండల. ఆల్రెడీ ఇంతకుముందు తీసిన అన్న వీడియో దాని మీద, ఇంతకుముందు వీడియో తీసిన. ఇక మన గ్రేట్ సాయిగాడు లేడు కదా, ఇక పరీక్షలు పాస్ అవ్వాలా, జాబ్ రావాలాడికి. మా అన్న లగ్గం కావాలా, నేను అది మొక్కున్నా. ఈ ఏడాది వల్ల ఈ ఏడాది వెళ్ళిపోయే లోపు అది సావుకర్ అయిపోవాలా, అటు అమ్మ లగ్గం కావాలా. మల ఏడాది వరకు తమ్ముడు కావాలన్నావు. తమ్ముడా అన్న అంటే తమ్ముడే. అన్నయ్య తమ్ముడిని పెద్ద మనిషి చేస్తాడు. సో ఈడ ఇండియన్ మార్కెట్ ఉంది కాక, ఇండియన్ మార్కెట్కి పోయి ఆ మసాలాలు విసాలాలు ఏమైతే ఉంటాయో అవి తీసుకుందాము. ఓకే, సో చూసిరా అజీబ్ ఉన్నది ఈ ఏరియా అంతా, వెరైటీ కొండలు ఉన్నది. ఓకే, హాయ్ చెప్తావరా సాయిగా? హాయ్. తిప్పాలనా కెమెరా? దండం పెడతావా? ఏమరా బాయ్, వీడియోలో కాస్తా అంటే జోష్ ఉండాలి, ఇట్లా చేస్తా. ఓకే, దిగిన తర్వాత చెప్తాం. ఓకే, మాట్లాడరా బాయ్. సో ఇటు నుంచి చక్కగా పోవాలా, చక్కగా పోతే ఇటు ఎన్నో ఉంటుంది. ఓకే, మీకు ఆ ఎయిర్బిఎన్బి కూడా చూపిస్తా, చూడురి కాక. ఓకే, వచ్చినాం దగ్గరికి వచ్చినాం. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తానికి ఏమన్నా లైవ్ చికెన్ దొరుకుతా లేదా చూడాలి. ఓకే, లైవ్ చికెన్ తెస్తే అరే సాయిగా కౌశిక్ అని డైలాగ్ కొట్రా మొహమ్మద్ కొట్రా. ఏమన్నది? నువ్వేదన్నా నువ్వు మందు కాడికి పోతాను అట్లా ఏదన్నా అను, తర్వాత నా డైలాగ్ కొడతా. కౌశిక్ అంటాడు, కౌశిక్ చూస్తా కుచ్చి కుడకలు ఇస్తాడంట. మరి ఏదో నాకు కూడా తెలియదు, నేను కొత్తగా నేర్చుకున్నావు. కుచ్చి కుడకలేడు, ఆ డైలాగ్ ఫేమస్ చేసి పడేస్తా, కుచ్చి కుడకలు వేసేస్తా. ఓకే, ఇక మొత్తానికైతే పటేల్ బ్రదర్కి వచ్చినాం కాక, దీంట్లో సామాన్ తీసుకొని పోవాలా. ఉదయమో కెమెరాకి సిగ్గుపడుతున్నాడు. అది చెప్తావా ఉదయ్? హాయ్ ఫాలోవర్స్. ఓకే, ఇగో ఉదయ్. ఓకే, ఆడు కుచ్చి కుడకలు వేస్తాడంట. ఆడు ఏందో ఏమో మరి. వచ్చినావు పడ్డావు బిడ్డ. ఇక ఇలా సామాన్ తీసుకుందాము, అది మిరపకాయలు ఉల్లిగడ్డలు తీసుకొని ఇక పోయి ఇక దేల్తడి పోచమ్మ గుడే. ఇక చలో, ఇగో మొత్తానికైతే సామాన్ తీసుకున్నాము. ఇక ఈ కుచ్చి కుడకలు వేస్తాడు. ఇగో చెప్పు డైలాగ్ కొట్టు. ఏదన్నా కుచ్చి కుడకలేయాలంటే అంతేనా? అది కుచ్చి కుడకలు వేస్తాడంట. డైలాగ్ ఏందో నాకేం అర్థమైంది ఇప్పటికి. ఆడు ఇంకో సర్పంచ్ ఆడు. చలో, ఇక వాళ్ళు వేసుకొని వస్తారు, మనం బయటకు వెళ్దాం. సో మొత్తానికైతే వాళ్ళు కొనుక్కొని వస్తున్నారు కాక, మనం బయట వెయిట్ చేద్దాం. సో సరే కాక, ఇక మొత్తానికైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసినాం కదా. ఇగో ఇదే ఇల్లు మొత్తం బుక్ చేసినాము. ఒక్క రోజు రాత్రికి $600 పడ్డదన్నమాట. ఓకే,
$600 అంటే ఇండియన్ కరెన్సీలో కాక మొత్తం కలిపి 55,000 రూపాయలు అవుతుంది అనమాట ఒక్క రోజు రాత్రికి దీని కిరాయి. ఓకే, ఎంతమంది వచ్చినాము అంటే మొత్తము 12 మంది వచ్చినాము. గుడారం వచ్చినాము. 2 కార్లు వేసుకొని వచ్చినాము. ఒక కారు ఇది, ఇంకో కారు వాళ్ళు చికెన్ తీసుకురానికి పోయారు. సో ఈ ఒకసారి ఈ చూపి అది మొత్తం ఏరియా చూపి ఇగో. సో ఈ బుక్ చేసుకుంటే ఏం చేస్తారంటే నీకు ఇటు చూపి ఇగో, నీకు ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి ఈ మిషన్ ఇస్తాడు. ఓకే, బార్బిక్యూ చేసుకునేందుకు ఈ మిషన్ ఇస్తాడు. బొగ్గులు వేసి అన్నీ వేసి దీంట్లో చేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాంప్ ఫైర్ కూడా చేసుకోవచ్చు. ఇగో క్యాంప్ ఫైర్ చేసుకోనికి ఇగో దిగబడుతుంది మెల్లగా, ఆయన జర్రని జారిపడు. ఇగో క్యాంప్ ఫైర్ చేసుకోనికి మంచిగా ఒక 13 మంది ఉంటే మరి ఇన్ని చీరలు ఉన్నాయి, కానీ ఇగో క్యాంప్ ఫైర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మొత్తానికైతే పెద్ద జాగున్న చూడు, మొత్తం బ్యాక్ యార్డ్ అంతా ఇదంతా దీని ఏమంటారు, ల్యాన్ అంటారా? సో ఏదోటి కానీ రా. ఇక ఇంట్లో చూపిస్తా పారి. ఇంట్లో అయితే జబర్దస్త్ ఉంది. ఇగో ఏంటంటే ఇక్కడ అమెరికాలో మస్తు మంది ఏం చేస్తారంటే కాక ఇగో ఇట్లా ఇండ్లు కొని ఎయిర్బిఎన్బికి ఇచ్చేస్తారనమాట, కిరాయికి ఇచ్చేస్తారు. మస్తు పైసలు సంపాదిస్తారు. ఓకే, ఈ కింద భూమి అంతా పచ్చిగా ఉన్నది, సో జారి పడకుండా చూసుకోవాలా. ఎరండి చూపిస్తా. సో ఇగో ఎంట్రీ, ఇగో ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతారనమాట. సో ఇది కిచెన్. ఇక సామాన్ ఇస్తాడు ఫస్ట్ ఫ్రిడ్జ్లో సామాన్ ఇట్లా ఇస్తాడు, ఏమైనా వాడుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా నీకు అన్నీ ఇగో ఇక్కడ ప్లేట్లు కూడా ఇచ్చాడు చూడు మన తెల్లోడు. అండ్ కాఫీ మిషన్. ఓకే, కిచెన్ చూసిరా ఎంత మంచి సెటప్ ఉందో కిచెన్. ఎయిర్ ఫిల్టర్ కూడా ఇచ్చింది కాక, ఐస్ ముక్కలు మందు తాగితే ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇదేంది టోస్టర్. ఓకే, మైక్రోవేవ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఎయిర్ ఫ్రైయర్ కూడా ఇచ్చిండు అనమాట. చూడిచిరా, ఎయిర్ ఫ్రైయర్, ఇన్స్టెంట్ పాట్ అవన్నీ ఇచ్చిండు. వంట చేసుకొని తినొచ్చు అనమాట. మరి 55,000 పెట్టిన తర్వాత ఆ మాత్రం ఇవ్వకపోతే ఊరుకుంటామా? సో ఇది ఓవెన్ అది. అండ్ బగోన్లు ఉండేవి చూసిరా, ఈ బగోన్లు కూడా వంట చేసుకొని తినచ్చు. కాకపోతే వంట చేసుకున్న తర్వాత కాకు మనమే అడగాల, మళ్ళీ ముందే చెప్తున్నా. సో నీకు ఇక్కడ ఇంకొకటి ఆల్ చూపిస్తారండి. ఇగో ఇది వచ్చేసి ఏంటంటే డైనింగ్ ఏరియా. అక్కడ చూడు రాయల్ చైర్ ఉంది. ఓకే, సో జబర్దస్త్ ఉంది. అండ్ నీకు ఇగో ఇది వచ్చేసి ఇగో అడవా, ఇగో ఇది వచ్చేసి ఏంటంటే ఇది హాల్ ఇది. ఓకే, అక్కడ పెద్ద టీవీ ఉంది చూడు, ఇక పెద్ద టీవీ ఉంది, స్పీకర్లు ఉన్నాయి అక్కడ. అండ్ ఇక్కడ 10 మంది కూర్చొని దావా చేసుకోవచ్చు. ఓకే, అండ్ పెద్ద టీవీ ఇచ్చిండు అండ్ ఈడ చేసుకోవచ్చు. ఓకే, మంచిగా ఏం లేదు, సిట్టింగ్ వేయచ్చు. ఒక 10 మంది వస్తే వర్త్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో బెడ్రూమ్ చూపిస్తారండి. ఇక బాత్రూమ్ చూపిస్తా ఫస్ట్. ఓకే, బాత్రూమ్ చూడు. అండ్ ఇగో లైట్స్ ఇది చేంజ్ చేసుకోవచ్చు, లైట్స్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ బాత్రూమ్ వచ్చేసి ఏంటంటే హీటెడ్ సీట్ అనమాట. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, దాని మీద కూర్చుంటే ఆటోమేటిక్గా సీట్ గరం ఎక్కుతుంది. ఓకే, అండ్ ఇక ఇది షవరు తెలిసిందేనే. ఓకే, ఇగో ఇది హాస్టల్ లెక్క. 10 మంది వచ్చిరనుకో, ఒకడు కింద పడుకోవచ్చు, ఒకడు పైన పడుకోవచ్చు, ఇట్లా పడుకోవచ్చు అనమాట. అండ్ ఇగో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉన్న చూడు, ఇగో మాస్టర్ బెడ్రూమ్ ఉన్న చూడు, జబర్దస్త్ ఉన్నది. ఏం లేదు, ఇక కొత్తగా లగ్గమైన వాళ్ళు వస్తే ఇక పంచాయతే. ఇగో ఇంట్లో ఇది వచ్చేసి తర్వాత ఇక్కడ ఇది ఇంకో బెడ్రూము. అడ్డో దీంట్లో టీవీ కూడా ఇచ్చిండు కాకో స్టూడియో, ప్రతి రూమ్లో ఒక టీవీ ఇచ్చేసిండు. ఓకే, అండ్ దాంట్లో ఇచ్చిండు టీవీ. ఓకే, దీంట్లో కూడా పెద్ద టీవీ ఇచ్చిండు. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కిందికి వెళ్దాం పరి, కింద మస్తున్నది, ఇంకా కింద మస్తున్నది. ఓకే, అండ్ ఇక చూడు కింద మొత్తం ఎట్లా ఉందో, పార్టీ మోడ్ ఉంది. ఓకే, ఓకే, ఇగో ఇది చూసిరా ఎట్లా ఉందో, లైటింగ్ మొత్తం ఎట్లా పెట్టిండో చూసిరా. ఇక్కడ పూల్ గేమ్ ఆడుకోవచ్చు. ఇక టీవీ చూడు ఎంత పెద్దగా ఉందో, ఇది 120 ఇంచెస్ మరి ఎంత పెద్ద టీవో కానీ. అండ్
నీకు ఇక్కడ స్పీకర్లు పెద్ద స్పీకర్స్ ఇచ్చిండు చూడు, JBL స్పీకర్ ఇచ్చిండు. ఇక రాత్రి తాగిన తర్వాత ఉంటుంది కాక 12 బజే 2 బజే తక్ నాచ్కే మర్నా హై బస్. సో దీన్ని ఒక నిమిషం టీవీ చూసిర్రా, ఇక నీకు మ్యూజిక్ అయితే మామూలుగా రాదు కాక పెద్ద మ్యూజిక్ సౌండ్ వస్తుంది, లౌడ్ సౌండ్ వస్తుంది. అండ్ నీకు ఇక్కడ చూడు డిజైన్ మొత్తం ఎట్లా ఇచ్చిండు చూసినావా, ఈ చిచ్చగాడు మొత్తం ఎట్లున్నదంటే రేడియం వేసి డిజైన్ ఇచ్చిండు కాక. ఇగో టవల్ ఇస్తాడు, ఓకే. అండ్ ఇగో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఇచ్చింది చూడు. ఇగో ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చినవరా రే ఈ అమ్మ, అజీబ్ ఉన్నది అంతా. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇగో ఇక్కడ నీకు ఏం చేస్తాడంటే నీకు షాంపూలు కడికి ఇస్తాడనమాట, షాంపూలు బాడీ లోషన్లు అన్నీ ఇస్తాడనమాట. మరి 55,000 మరి ఎట్లుంటాయి అనుకున్నావు దుల తీసుకోకపోతే. చూసిరు కదా అక్కడ మొత్తం రేడియం వరకు చూడు, చిచ్చా మస్తు చేసిండు, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కాక రాత్రి పార్టీ అలాగే చేస్తా, దావత్ అయ్యేటప్పుడు అలాగే చేస్తా వీడియో. ఇంకోటి ఇగో ఇక్కడ నువ్వు అన్ని బట్టలు ఏమైనా ఉంటాయి, ఇక బట్టలు కూడా ఉతుకోనికి వాషింగ్ మిషన్ కూడా ఇచ్చిండు కాకో, మొత్తం సబ్బులు సరుపులతో సహా మొత్తం ఇచ్చిండు, ఓకే. అది సో ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే బార్ కాక, ఓకే. బారు ఆడ కూర్చొని మందు సర్వ్ చేస్తాడు, మందు పోస్తూ ఉంటాడు. బిల్ వేసేటోడికి బిల్ వేయచ్చు, దాంట్లో టిప్ వేయచ్చు. ఇక మన దాంట్లో టిప్ ఏముంటుంది కానీ ఇక ఈడ కూడా నీకు ఫ్రిడ్జ్ ఇచ్చిండు, నువ్వు బీర్ సీసాలు పెట్టుకోవచ్చు, కథ కార్ఖానా పంచాయతీ, ఓకే. మొత్తానికి అయితే హిసాబ్ మస్తున్నది. మరి దీన్ని బాల్ ఏడబెట్టిండో మరి వీడు. చలో అయిపోయింది కాక, ఇక రాత్రి మళ్ళా కలుస్తా, ఓకే. చలో బాయ్.